సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్టీఏ సమావేశం ముగిశాక మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తీసుకున్నాము నిర్ణయాలు. ఆ నిర్ణయాన్ని వాళ్ళ అథారిటీ ముందు పెట్టడం జరిగింది. అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అయితే ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, నాయకులకి ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు వాళ్ళకి తెలియదు, ఎందుకు అలా మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్. అంటే దీనికి కావలసిన ఈ కన్స్ట్రక్షన్కి అయ్యే డబ్బు ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 100 రూపాయలు జరిగేది అదే. అమరావతి క్యాపిటల్ సిటీలో అయ్యే కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ 64,000 కోట్ల రూపాయలు ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్స్ నుంచి ఖర్చు పెట్టం. అయితే ఎలా చేస్తారు మీరు అడగచ్చు. అమరావతి క్యాపిటల్ సిటీలో దాదాపు 6,203 ఎకరాలు యాక్చువల్గా మన సిఆర్డీకి మిగిలింది. అందులో దాదాపు 1,200-1,900 ఎకరాలు యాక్చువల్గా వివిధ ఆర్గనైజేషన్స్కి ఇవ్వబోతున్నాం. కొన్నిటికి ఇచ్చాము, కొన్నిటికి ఇవ్వబోతున్నాం. అవన్నీ భాగంగా సుమారుగా 4,000 ఎకరాల ల్యాండ్ యాక్చువల్గా డెవలప్డ్ ల్యాండ్, అంటే స్క్వేర్ యాక్ట్స్లో మిగిలిన ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని యాక్చువల్గా మార్కెట్ చేయటం వల్ల, ఆక్షనైజ్ అమ్మటం వల్ల, ఇలా రకరకాల మార్గాల్లో దాని నుంచి వచ్చే ఇన్కమ్తోనే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కట్టబోయేది. అయితే ఇప్పుడు హడ్కోలోని కొంత తీసుకుంటున్నాం 11,000 కోట్లు. అదేవిధంగా డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి 5,000 crores తీసుకుంటున్నాం. ఏడీబీ అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకున్నాం. ఆల్రెడీ అన్ని శాంక్షన్ అయిపోయినాయి. దాదాపు 31,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈరోజు సెట్ అయింది. వాటితో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే ల్యాండ్ రేటు పెరుగుతుందో, ల్యాండ్ రేట్ పెరగంగానే ఆ ల్యాండ్ ఆక్షన్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ 31,000 కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్దర్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అలా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టారు. బడ్జెట్లో పెట్టగానే వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి ఇస్తున్నారు 6,000 కోట్లు అనుకుంటున్నారు. కాదండి, ఏదైతే హడ్కో కావచ్చు, అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే యొక్క లోన్లో నుంచి ఒక 6,000 కోట్లు యాక్చువల్గా సిఆర్డీకి ఇస్తారు. సిఆర్డీ ఖర్చు పెడుతుంది. ఎందుకంటే సిఆర్డీ అయినా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉండే సంస్థ. ఇట్ ఈజ్ అన్ అథారిటీ. ఏదైనా ప్రభుత్వం యొక్క దీంట్లో జరగాల్సిందే. అందుకని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఈ ఇయర్కి 6,000 కోట్లు మార్క్ చేస్తామని పెట్టారు. దాన్ని చూసి వైసీపీ నాయకులు బడ్జెట్లో పెట్టారు కాబట్టి ప్రజల ట్యాక్స్ నుంచి కడతారని అనుకుంటున్నారు. కాదండి, ఇది చాలా క్లియర్. అమరావతి రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్. ఇక్కడ ల్యాండ్ ఉంది, 4